హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. మన 90 డేస్ లీన్ బల్కింగ్ సిరీస్ లా ఈరోజు డే 34 బైసెప్స్ యాప్స్ ట్రైన్ చేసాము. మనం నార్మల్గా డే 34 వరకు అంటే డే 31, 32, 33 చెస్ట్, బ్యాక్, షోల్డర్ ట్రైన్ చేసినాము. ఈరోజు యాప్స్ అండ్ బైసెప్. ఫస్ట్ బైసెప్ ట్రైన్ చేద్దాము. లెట్స్ స్టార్ట్. బైసెప్స్ లా ఫస్ట్ ఎక్సర్సైజ్ బార్బెల్ కర్ల్స్. సో చాలా మంది బార్బెల్ కర్ల్స్ జిమ్ లో చేసినప్పుడు లేదా మీరు యూట్యూబ్ లో కూడా చూసుకుంటారు, కామన్ ఎక్సర్సైజ్. కాకపోతే ఎర్రర్ ఏడ్ వస్తుంది అంటే చాలా మంది వెయిట్ కొంచెం హెవీ పెట్టుకొని ఈ మూవ్మెంట్ ఇస్తారు. ఈ మూవ్మెంట్ ఇచ్చినప్పుడు బైసెప్ మీద పడదు. బైసెప్ ఈడ మజిల్ ఉంది, సో టార్గెట్ చేయాలంటే కాంట్రాక్ట్, ఫ్లెక్స్. షోల్డర్ లాక్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూవ్మెంట్ రావాలి. సో దీనికి బెస్ట్ టెక్నిక్ నేను చెప్తా. మీ జిమ్లో ఏదైనా వాల్ కానీ లేకపోతే ఏదైనా ఎక్విప్మెంట్ అన్నా ఇట్లా రాడ్ అన్న సపోర్ట్ తీసుకోండి. ఓకే, వైడ్ గ్రిప్. ఇట్లా జిగ్జాగ్ రాడ్ పెద్దది ఉన్నా సరే లేదా నార్మల్ రాడ్ స్ట్రేట్ రాడ్ పెద్దది ఉన్నా సరే, జిగ్జాగ్ రాడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మన వ్రిస్ట్ ట్విస్ట్ కాదు. ఓకే, వ్రిస్ట్ పెయిన్ రాదు. స్ట్రేట్ రాడ్ అయితే కొంచెం వ్రిస్ట్ ట్విస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పోల్కి ఇట్లా బెండ్ అటాచ్ కానీ పోల్ సపోర్ట్ తీసుకొని పోల్ కానీ వాల్ కానీ ఏది కానీ మీ జిమ్లో ఏది ఉంటుంది, లెగ్స్ కొంచెం ఫార్వర్డ్ పెట్టుకోండి. అయిపోయింది, లాక్ అయిపోయింది. బాడీ మొత్తం లాక్ అయిపోయింది. షోల్డర్ కొంచెం ముందు పెట్టి బాడీకి లాక్ చేయండి. ఓన్లీ ఎల్బో మూమెంట్, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. ఓన్లీ ఎల్బో మూమెంట్ వస్తుంది. ఓకే, వెయిట్ ఎంత ఉండాలంటే 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి. వెయిట్ 5, 6, 7, 8, 9, 10, 11, 12. మనం చూస్తే ఓన్లీ ఎల్బో మూమెంట్ వచ్చింది, షోల్డర్ మూమెంట్ రాదు. దీనికి సూపర్ సెట్ ఏంటంటే లైట్ వెయిట్ డంబుల్ తీసుకోండి. 2.5 లేదా 5 డంబుల్ తీసుకోండి. 1, 2, కంప్లీట్ డౌన్. ఓకే, కంప్లీట్ అప్, కంప్లీట్ డౌన్. 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, వైడ్ రాడ్తో 12 కౌంట్ వితౌట్ గ్యాప్. మళ్ళీ చిన్న డంబుల్ తీసుకొని 10 కౌంట్. ఇట్లా 4 సెట్స్. సెట్కి 1 to 1.5 minutes బ్రేక్ ఇవ్వండి. మనం నార్మల్గా చెస్ట్ కూడా రాడ్ ఏదన్నా ఎక్సర్సైజ్ చేసినాక పుషప్ సూపర్ సెట్ చేసినాము, బ్యాక్లో సూపర్ సెట్ చేసినాము, షోల్డర్లో ఏదైనా హెవీ వెయిట్ ఎక్సర్సైజ్ చేసి దానికి లైట్ వెయిట్ లాటరల్ రైజ్ సూపర్ సెట్ చేసినాము. ఇప్పుడు బైసెప్లో హెవీ వెయిట్ తీసుకోండి. రాడ్ హెవీ వెయిట్ ఎట్లా అంటే మీకు 10-12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. దానికి లైట్ వెయిట్ డంబుల్ 10 కౌంట్ సూపర్ సెట్ వితౌట్ గ్యాప్. దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్ హ్యామర్ కర్ల్స్, రొటేషన్ కర్ల్స్ సూపర్ సెట్. సో హ్యామర్ కర్ల్స్ మనం ఎట్లా చేస్తున్నామంటే నార్మల్ సీటెడ్ పొజిషన్లో ఉండండి. ఒక హ్యాండ్ పైకి పెట్టుకోండి. 1, ఒకటి పైకి వచ్చినాక ఇంకోటి కిందికి వెళ్తుంది. ఓకే, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఒకటి పైకి లాక్ అయినాక ఇంకోటి పైకి వచ్చి లాక్ అవుతుంది, తర్వాత ఇది డ్రాప్ అవుతుంది. ఓకే, అట్లా 12 కౌంట్ చేయండి. కొంచెం హెవీ వెయిట్ తీసుకోండి. అయిపోయినాక లైట్ వెయిట్ డంబుల్తో సేమ్ హ్యామర్ పొజిషన్లో ఉండాలి. కింద డంబుల్ హ్యామర్ పొజిషన్లో ఉండాలి. పైకి వచ్చినప్పుడు రొటేట్ చేస్తాం. 1, 2. కరెక్ట్ చూస్తే నా బ్రిస్ట్ మూవ్మెంట్ అయితే లేదు, బ్రిస్ట్ టర్న్ అయితే లేదు. 3. ఓకే, 4, 5, 6, 7, 8, 9, లాస్ట్ వన్ 10. సో మనకు సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బైసెప్లో 2 మజిల్స్ ఉంటాయి, బ్రోకియాలిస్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు కనిపించే ఈ ఇన్నర్ బైసెప్, అవుటర్ బైసెప్. వీలైతే నేను ఫోటో వేస్తాను అది. సో మీరు బైసెప్లో ఏ ఎక్సర్సైజ్ అయినా వైడ్ పట్టుకున్నప్పుడు ఏమైతే అంటే ఇంటర్నల్ ఈ ఇన్నర్ బైసెప్ ట్రైన్ అవుతుంది. బైసెప్లో ఏదైనా క్లోజ్ గ్రిప్ పట్టుకున్నప్పుడు అవుటర్ బైసెప్ ట్రైన్ అవుతుంది. సో మీరు బైసెప్ చేసేటప్పుడు ఓవరాల్ 2 మజిల్స్ చేస్తే మీ బైసెప్ లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో తక్కువ ఎక్సర్సైజెస్లో మంచి లుక్ ఎన్హాన్స్ అవుతుంది. మనం ఫస్ట్ చేసింది వైడ్ గ్రిప్, సో ఇంటర్నల్ బైసెప్ ట్రైన్ అవుతుంది. ఇప్పుడు హ్యామర్ అంటే మనకు క్లోజ్ గ్రిప్ లెక్క వస్తుంది, సో అవుటర్ బైసెప్ ట్రైన్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్
థర్డ్ ఎక్సర్సైజ్ మెయిన్ టార్గెట్ ఈ బైసెప్ పీక్ పైకి అన్నప్పుడు ఈ బాల్ వస్తుంది కదా దానికి. సో డంబుల్ కాన్సన్ట్రేషన్, డంబుల్ కర్ల్స్ రెండు సూపర్ సెట్ చేసేటప్పుడు కొంచెం హెవీ డంబుల్, ఇది సింగిల్ డంబుల్, హెవీ డంబుల్ తీసుకోండి. ఓకే, హ్యాండ్ సపోర్ట్, హ్యాండ్ షోల్డర్ లెగ్కి సపోర్ట్ పెట్టుకోండి. అండ్ ఎల్బో పొజిషన్ ఎట్లుండాలంటే ఇప్పుడు మీరు ఈ బైసెప్ మూవ్మెంట్ చేస్తారు కదా, ఎల్బో అనేది మనకు ఇంటరప్ట్ కాకుండా ఎల్బో లెగ్ కిందికి ఉండాలి. ఓకే, కొంచెం స్లైడ్ కిందికి ఉండాలి. ఇట్లా పెట్టిరంటే ఎల్బో ఇంటరాక్ట్ అవుతుంది, లెగ్తో ఇంటరప్ట్ అవుతుంది. సో కొంచెం కిందికి పెట్టుకోవాలి. కిందికి సపోర్ట్ తీసుకున్నాము. 1 2 కంప్లీట్ పైకి, స్లో డౌన్, కంప్లీట్ డౌన్. 4 5 6 7 8 9 10 11 12 అయిపోయినాక ఏం చేస్తారంటే మళ్ళీ 12 కౌంట్ చేస్తారు. లాంగ్ అవుతుంది వీడియో, సో 12 కౌంట్ ఇక్కడ కూడా చేస్తారు. చేసినాక డంబుల్ కర్ల్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా 4 సెట్స్ చేస్తారు. మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ ఒక సెట్ చేస్తారు, రైట్ సైడ్ ఒక సెట్ చేస్తారు. తర్వాత 2 డంబుల్ కర్ల్స్ సూపర్ సెట్ యాడ్ చేస్తారు. లెఫ్ట్ రైట్ 2 అయిపోయినాక ఇది సూపర్ సెట్ చేయండి. అట్లా 4 సెట్స్ చేయండి. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్. సో ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ మనం బెంచ్ హైట్ ఎంత పెట్టుకోవాలంటే ఇప్పుడు నార్మల్గా చెస్ట్ చేసేటప్పుడు ఈ హైట్లో పెట్టుకుంటాం ఇంక్లైన్ బెంచ్ 45 డిగ్రీస్లో. సో ఈ 45 డిగ్రీస్ కంటే కొంచెం పైకి, 1 పాయింట్ పైకి పెట్టుకోండి ఇట్లా. ఓకే, ఈ హైట్లో పెట్టుకోండి బెంచ్. డంబుల్ కొంచెం మోడరేట్ వెయిట్ తీసుకోండి, అంటే 10-12 కౌంట్ టఫ్గా వచ్చేటట్లు మోడరేట్ వెయిట్ తీసుకోండి, మరి హెవీ వెయిట్ అవసరం లేదు. షోల్డర్ బాడీకి లాక్ పెట్టండి, ఇట్లా వైడ్ పెట్టుకోకండి. షోల్డర్ బాడీకి లాక్ పెట్టిరంటే ఇంకా షోల్డర్ మూమెంట్ రాదు, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. సేమ్ ఫస్ట్ ఒకటి పైకి లేపండి, ఒకటి పైకి వచ్చినాక ఇంకోటి డౌన్. నార్మల్గా మూమెంట్ మనము మజిల్ కాంట్రాక్షన్ కాన్సెంట్రిక్ ఎసెంట్రిక్ అంటాము, కాకపోతే అంత ప్రొఫెషనల్ టర్మినాలజీ కాకుండా అందరు కనెక్ట్ అయ్యేటట్లు వాడుక భాషలు చెప్తున్నా. సో 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. కంప్లీట్ లీన్ కావచ్చు, ఇట్లా ఎన్కి పర్లేదు. 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. ఇది నార్మల్ సెట్, సూపర్ సెట్ కాదు. మనకేంటంటే బైసెప్ చిన్న మజిల్ కాబట్టి బైసెప్ సింపుల్గా ట్రైన్ చేద్దాము. ఇంకొక లాస్ట్ ఎక్సర్సైజ్ చేసి దాంతో బైసెప్ అయిపోతుంది, యాప్స్ ట్రైన్ చేద్దాం. ఓకే, బైసెప్లో లాస్ట్ ఎక్సర్సైజ్ రివర్స్ కర్ల్స్. సో రివర్స్ కర్ల్స్ చేసేటప్పుడు ఈజ్ రాడ్ తీసుకుంటాము. రివర్స్ కర్ల్స్ ఎక్కడ టార్గెట్ అవుతుంది అంటే మనకు బైసెప్ ఈ ఎడ్జ్, ఈ ఎండ్ అండ్ ఫోర్ ఆర్మ్ 2 ట్రైన్ అవుతాయి, 2 టార్గెట్ అవుతాయి. సో జిగ్జాగ్ రాడ్, ఈజ్ రాడ్ తీసుకోండి. ఈ హెడ్ పైకి వస్తుంది, ఈ కర్వ్ ఇట్లా రివర్స్ పట్టుకోండి. ఓకే, పైకి వచ్చినప్పుడు ఎంత లెవెల్ రావాలంటే చెస్ట్ లెవెల్ రావాలి. అప్, కంప్లీట్ డౌన్, షోల్డర్ లాక్ ఉండాలి బాడీకి, షోల్డర్ మూమెంట్ రావద్దు, ఓన్లీ ఎల్బో మూమెంట్. అప్, కంప్లీట్ డౌన్. పైకి వచ్చినప్పుడు చెస్ట్ లెవెల్ వస్తుంది రాడ్, కిందకి వచ్చినప్పుడు కంప్లీట్ డౌన్. 4 5 6 7 ఇట్లా తిరుక్కుంటే చేయకండి, నార్మల్ చేయండి. 9 10 11 12 కౌంటర్ స్టెట్లు పెట్టుకోండి వెయిట్. ఇది నార్మల్ సెట్. దీని తర్వాత అప్పర్ యాప్స్ ట్రైన్ చేద్దాము. యాప్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ కామన్ ఎక్సర్సైజ్ యాప్ క్రంచెస్. సో యాప్ క్రంచెస్ చేసేటప్పుడు ఒక సెట్ వితౌట్ వెయిట్ చేయండి. లెగ్స్ ఇట్లా, ఇది కామన్ మిషన్ అందరితో ఉంటుంది, డిక్లైన్ బెంచ్ కానీ లేకపోతే ఇట్లా లెగ్స్ ఇట్లా సపోర్ట్ పెట్టుకోండి. నార్మల్ 1 2 కంప్లీట్ పండుకోవద్దు, కంప్లీట్ ఇట్లా రెస్ట్ అయ్యి మొత్తం లేవద్దు, కొంచెం గ్యాప్ ఉన్నప్పుడే లేవండి. ఓకే, 1 ఈ టెన్షన్ అనేది ఉండాలి యాప్స్ మీద. 4 5 6 ఫస్ట్ సెట్ వితౌట్ వెయిట్ చేయండి. తర్వాత మీరు బిగినర్ అయితేనేమో వితౌట్ వెయిట్
చేయండి పర్ఫామ్ 4 sets. లేదు మీకు మరీ ఈజీ వస్తుందంటే దెన్ హోల్డ్ వెయిట్ 5 kgs కానీ 10 kgs కానీ సెట్ అయిపోయినాక ఫస్ట్ సెట్ మాత్రం ఎవరైనా వితౌట్ వెయిట్ చేయండి, వార్మప్ అవుతుంది. మిగతా 3 sets వెయిట్ పట్టుకోండి. 9, 10, 11 హ్యాండ్ మూమెంట్ రావద్దు, వెయిట్ కదులుతలేదు. సో మీకు వితౌట్ వెయిట్ 15 కౌంట్ ఈజీగా వస్తుందంటే దెన్ అప్పుడు వెయిట్ పట్టుకోండి. లేదు మీకు 15 కౌంట్ టఫ్ వస్తుంది అంటే వితౌట్ వెయిటే చేయండి. 15 కౌంట్ కూడా వస్తలేదు అంటే చేయాలి, ట్రైనింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ క్రంచెస్. సో ఈరోజు మొత్తం మనం బైసెప్తో పాటు అప్పర్ యాప్స్ ట్రైన్ చేస్తున్నాము. నెక్స్ట్ ట్రైసెప్తోనో లోవర్ యాప్స్ ట్రైన్ చేద్దాము, తర్వాత లెగ్స్ ట్రైన్ చేద్దాం. సో అప్పర్ యాప్స్ చేసేటప్పుడు కేబుల్ క్రంచెస్ కంప్లీట్ కేబుల్ హైట్ కంప్లీట్ పైకి పెట్టుకోండి. వెయిట్ అప్రాక్స్ 15 kgs అయితే ఫస్ట్ పెట్టుకోండి. లైట్ ఉంటే వెయిట్ ఇంక్రీజ్ చేసుకోండి. వెయిట్ కాదు ముఖ్యం, మూమెంట్ ఫామ్ ఇంపార్టెంట్. సో కేబుల్ నుంచి ఒక స్టెప్ వెనక్కికోండి, లెగ్స్ వైడ్ పెట్టండి. ఓన్లీ కోర్ మూమెంట్ రావాలి, షోల్డర్ మూమెంట్ లెగ్స్ మూమెంట్ రావద్దు. నేను చెప్తా, ఆ చెప్పులు అవాయిడ్ చేయండి, ఆ చెప్పులు నావే. ఓకే, పుల్ స్లో రిలీజ్, పుల్ స్లో రిలీజ్. నా లెగ్స్ లైట్ గా బెండ్ ఉన్నాయి అండ్ లెగ్స్ మూమెంట్ వస్తలేదు, షోల్డర్ మూమెంట్ వస్తలేదు. నేను యాప్స్ తో కోర్ తో పుల్ చేసిన వెయిట్. ఓకే, కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. షోల్డర్ మూమెంట్ రాదు అండ్ లెగ్స్ మూమెంట్ రాదు, లెగ్స్ లైట్ గా బెండ్ ఉంటాయి అండ్ బెండ్ ఉండాలి కూడా. అండ్ లెగ్స్ షోల్డర్ మూమెంట్ రావద్దు, మెయిన్ ఇంపార్టెంట్ అదే. మీరు కోర్ తో యాప్స్ తోనే పుల్ చేస్తుంటారు వెయిట్. ఇప్పుడు నార్మల్గా బైసెప్ ఎట్లా పుల్ చేసినాం, బైసెప్తో వెయిట్ పుల్ చేసినాం కదా, అట్లే యాప్స్తో వెయిట్ పుల్ చేసినాము. 15 కౌంట్ 4 sets. యాప్స్ కాబట్టి కొంచెం ఫ్యాట్ ఏరియా కాబట్టి సో 15 కౌంట్ ట్రైన్ చేయండి. యాప్ క్రంచెస్ 15 కౌంట్, కేబుల్ క్రంచెస్ 15 కౌంట్, 4 sets. మినిట్ 2 minutes, 1 minute 1.5 minutes బ్రేక్ తీసుకోండి, ఎక్కువ టైం తీసుకోకండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ యాప్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్ ప్లాంక్స్. సో ప్లాంక్స్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ పోస్టర్ చూపిస్తాను నేను. ఫస్ట్ హ్యాండ్స్ డిస్టెన్స్ ఎంత ఉండాలంటే సింపుల్గా మీ షోల్డర్ డిస్టెన్స్ ఉండాలి. షోల్డర్ డిస్టెన్స్ పెట్టుకోండి హ్యాండ్స్. లెగ్స్ ఇట్లా వెనక్కి పెట్టినాము. మీకు వీలైతే మీరు ఎంతసేపు ఉంటుర్రు ఒకసారి స్టాప్ వాచ్ ఇక్కడ పెట్టుకుర్రు అంటే ఫోన్లో మీకు అర్థమవుతుంది ఎంతసేపు హోల్డ్ చేస్తుర్రు అనేది. 1 minute 1.5 minute 30 seconds. సో హిప్ పొజిషన్ ఎట్లా ఉండాలంటే కంప్లీట్ పైకి ఉండొద్దు, మీ కోర్ మీద వెయిట్ పడదు. అట్లానే కంప్లీట్ డౌన్ ఉండొద్దు, స్ట్రేట్ ఉండొద్దు, కొంచెం పైకి ఉండాలి. ఓకే, పైకి కొంచెం యాప్స్ ఇట్లా కాంట్రాక్ట్ అయినట్లు ఉండాలి. ఇప్పుడు నేను కాంట్రాక్ట్ చేసిన యాప్స్ అట్లా కాంట్రాక్ట్ చేసి మాట్లాడలేకపోతున్నా. సో ఈ పోస్చర్ ఉండాలి. డౌన్ ఉన్నదంటే వెయిట్ పడదు, కంప్లీట్ పైకి పెట్టినామంటే కోర్ మీద వెయిట్ పడదు. ఇప్పటికే నా బాడీ మాట్లాడలేకపోతున్నా, అంత యాప్స్ కాంట్రాక్ట్ చేసి ఉంది. ఓకే, హోల్డ్ చేయండి ఇట్లా, స్టాప్ వాచ్ పెట్టుకోండి ముందల. 1 to 1.5 minutes. నేను 24 hours ఉంటా, సో 24 hours వీడియో తీయలేముగా. సో అట్లా 4 sets చేయండి. సెట్ 1.5 minutes 2 minutes బ్రేక్ చేయండి. ఓకే, దీంతోన ఈ డే సమస్తం క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రైసెప్ లోవర్ యాప్స్ ట్రైన్ చేద్దాం. బాయ్.